హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్త సాయి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఇంట్లో అమ్మవారి పూజ చేసుకుంటున్నాము. మేము ప్రతి పౌర్ణమికి ఒక్కొక్కళ్ళ ఇంట్లో చేసుకుంటాము. ఈరోజు ఈ పౌర్ణమికి మా ఇంట్లో చేస్తున్నాము. దాని వీడియో పెడుతున్నాను, మీకు చూడండి. ఫస్ట్ వినాయకుడు పూజ చేసిన తర్వాత అమ్మవారికి నలుగు పెట్టి స్నానం చేయించి పాలతో ఇలా అభిషేకం చేయిస్తాం. పాలు, పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, మొత్తం పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత అన్ని రకాల పళ్ళ రసాలతో కూడా అమ్మవారికి, స్వామివారికి ప్రతి నెల మేము అమ్మవారికే చేస్తాము. ఇప్పుడు కార్తీక మాసమని శివయ్యను కూడా కూర్చోబెట్టాము. అమ్మవారికి, అయ్యవారికి కూడా అభిషేకాలు చేసేసి అన్ని రకాల పళ్ళ రసాలతోటి, దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్ అన్నిటితో అమ్మవారికి, అయ్యవారికి అభిషేకాలు చేస్తాము. మేము ఈ పూజ చేసుకోవడానికి ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుంటాం. తర్వాత పసుపు కుంకుమతో కూడా అమ్మవారికి అభిషేకం చేస్తాం. పసుపు, కుంకుమ, గంధం, ఉసిరిక పొడి, ఈ 4 సపరేట్గా నీళ్ళల్లో కలిపి ఇలా అభిషేకం చేస్తాం. తర్వాత మొత్తం బంగారు నగలు వేసి చిల్లుల పళ్ళెంలో గంగా వాటర్ తోటి ఇలా అభిషేకం చేస్తాం. అందులో మంచి సువాసన వచ్చే పూలు కూడా వేసేసి, నగలు వేసి అభిషేకం చేసి తర్వాత ఆ నగలు, పూలు అన్నీ అమ్మవారికి, అయ్యవారికి అలంకరిస్తాం. మనం పసుపు కుంకుమతో చేసిన అది మనం బొట్టు పెట్టుకుంటాం. ఆ వాటర్ కొంచెం పక్కకు తీసేసి ఆ కుంకుమ బొట్టు పెట్టుకుంటాం అందరం. ఇలా నగలన్నీ అమ్మవారికి అలంకరించిన తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత ఎవరి నగలు వాళ్ళు తీసేసుకొని వేసుకుంటారు. తర్వాత అమ్మవారికి స్నానం చేయించి ఇలా అలంకరిస్తాం అన్నమాట. అలంకరించిన తర్వాత అన్ని రకాల పూలతో అమ్మవారికి సహస్రనామార్చన చేసి అన్ని రకాల నైవేద్యాలు పెడతాము. మామూలుగా అంటే పౌర్ణమి కదా, ఉపవాసం అని చెప్పి అమ్మవారికి ఓన్లీ పండ్లు మాత్రమే నైవేద్యం పెట్టాము. మామూలుగా అయితే ఉండ్రాళ్ళు వినాయకుడికి, అమ్మవారికి పొంగలి, పులిహోర అలాంటివి చేసి పెడతాము. తర్వాత అంతా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తాము.